ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వారి స్వార్థం కోసమే జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ నాటకాలు ఆడుతూ ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధి పనులను విస్మరిస్తున్నాయని తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు సంజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పికెట్ లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాల వద్ద విలేకరులతో మాట్లాడుతూ కంటోన్మెంట్ ను ఎన్నో సమస్యలు చుట్టుముట్టుకున్నాయని, ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేపట్టడం లేదని, నిధులు మంజూరు చేయడం లేదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ కు 500 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కంటోన్మెంట్ కు కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలని, బీజేపీ కూడా రక్షణ శాఖ నుంచి కంటోన్మెంట్ విభాగం నుంచి ప్రత్యేక నిధులు మళ్లించి ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకుండా జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ బోర్డు విలీనానికి ప్రయత్నిస్తూ రెండు పార్టీలు నాటకం ఆడడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజల సమస్యలు తీరే వరకు పోరాటం సాగిస్తామని ఆయన అన్నారు. మాట్లాడుతున్నాడు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. కంటోన్మెంట్ ఏది జిహెచ్ఎంసి మర్జీ గురించి చాలా పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంది. గత కొద్ది కాలంగా మరి కంటోన్మెంట్ను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని వినూత్నంగా వివిధ పార్టీలు పోరాటం చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పాలాభిషేకం చేసినటువంటి సంగతి కూడా మీకు అందరికీ కూడా తెలుసు. తర్వాత నిన్నగాక మొన్ననో మరి శ్రీ గణేష్ గారు ఎమ్మెల్యే గారు ఢిల్లీలో పోయి మళ్ళీ కుట్ర చేస్తున్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తారన్న మాట కూడా మీకు తెలుసు. నిన్న కె రామకృష్ణ గారు బీజేపీ నాయకులు, కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గారు, వారు మరి జిహెచ్ఎంసీ కన్నా కంటోన్మెంటే మేలు, కంటోన్మెంట్ ఉండడం వల్లనే ఎక్కువ లాభాలు జరుగుతాయి, జిహెచ్ఎంసీలో మర్జీ అయితే 1-2 లాభాల మీద ప్రజలకు ఏమి ఇబ్బంది మరి లాభం ఉండదు. ఇన్ ఫ్యూచర్లో ట్రాఫిక్ సమస్య, రకరకాల సమస్య గురించి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిండ్రు. ముఖ్యంగా నేను చెప్పదలిచింది ఏంటంటే, వాస్తవ పరిస్థితి మీడియా ద్వారా ప్రజలకు కానీ ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు నేను చెప్పదలిచింది ఏంటంటే, వాస్తవానికి కంటోన్మెంట్ ఉంటే బీజేపీ పార్టీకి లాభము, కేంద్ర గవర్నమెంట్కి లాభము, జిహెచ్ఎంసీలో విలీనమైతే కాంగ్రెస్ పార్టీకి లాభము, ఎమ్మెల్యే గారికి లాభము. ఇది వాస్తవ పరిస్థితి. ఎందుకనంటే కంటోన్మెంట్ ఉంటే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అవుతాయి. ఆ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అవ్వడం ద్వారా సెంట్రల్కు పవర్స్ ఉంటాయి, తర్వాత ఇక్కడ బోర్డు మెంబర్కు పవర్స్ ఉంటాయి. అదే జిహెచ్ఎంసీలో విలీనం అవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పూర్తి పవర్స్ అనేవి రాష్ట్ర ప్రభుత్వంలోకి వెళ్ళిపోతాయి. కంటోన్మెంట్ వాళ్ళకి కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పవర్స్ అని వెళ్ళిపోతాయి. ఇక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే, కేవలం మాకు పవర్స్ కావాలని జిహెచ్ఎంసీ కోరుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. బీజేపీ వాళ్ళు ఈరోజు పరశురామ్ గారు కానీ మరి గౌరవ పెద్దలు మరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారితో పాటు ఈరోజు చాలామంది ఢిల్లీలో పోయి వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేశారంటే, రేపు ఒకవేళ జిహెచ్ఎంసీలో మీరు ఈ ప్రక్రియ స్టార్ట్ చేసి ఒకవేళ జిహెచ్ఎంసీలో మర్జీ చేస్తే మా పవర్స్ పోతాయి, ఇక్కడ బీజేపీ ఉనికి కోల్పోతుంది. తర్వాత మా పవర్స్ అన్ని పోయిన తర్వాత మరి మేమేం చేయాలన్న కాడ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వాస్తవానికి అది వాళ్ళ కడుపుమంట. ఇక్కడ కాంగ్రెస్ శ్రీ గణేష్ గారు కానీ వికాస్ మంచ్ వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారంటే, ఈరోజు జిహెచ్ఎంసీలో విలీనం కావడం వల్ల ఆ కంటోన్మెంట్ పవర్స్ అంతా కూడా ఈ ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ పార్టీకి, గవర్నమెంట్కి వస్తాయి. కాబట్టి వీళ్ళ పవర్ కోసము, వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు కొట్టాడు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.